ప్రియ క్రైస్తవ సహోదరి సహోదరులారా, జనవరి 14 ఆదివారం. యోహాను శుభవార్త 1వ అధ్యాయము 35వ వచనం నుండి 42వ వచనం వరకు ధ్యానం చేసుకుందాం. క్రీస్తు భగవాన్ని దేవుని గొర్రెపిల్లగా బాప్తిజ యోహాను గారు ప్రపంచానికి పరిచయం చేయటం, ఇది ప్రధానమైన అంశం. మానవాళి రక్షణ నిమిత్తమై క్రీస్తు భగవానుడు దేవుని గొర్రెపిల్లగా ఈ లోకానికి పంపబడ్డాడు అనేది బాప్తిజ యోహాను గారు మనకు తెలియజేస్తూ ఉన్నారు. క్రీస్తు భగవానుని ప్రపంచానితో పాటు తన యొక్క శిష్యులకి, ఇద్దరు శిష్యులు కూడా ఇతడు దేవుని గొర్రెపిల్ల, ఇతను అనుసరించండి, ఇతని యొక్క పాదాల చెప్పుల అంచును కూడా తాగడానికి నేను అనర్హునని తెలియజేస్తూ తన ఇద్దరి శిష్యులను కూడా యేసుని వెంబడించమని, అనుసరించమని, ఆయనతో కలిసి జీవించమని, ఆయన దైవరాజ్య నిర్మాణం కోసం మీరు సైతం కూడా శ్రమపడండి శిష్యులను ప్రోత్సహించడం ఈనాడు మనం గమనిస్తూ ఉన్నాం. ఈ శిష్యుల్లో ఇద్దరు అనుసరించారు. ఒక్కని పేరు మాత్రమే రాయబడి ఉంది, వారు ఆంద్రేయ గారు. ఇంకొకరి పేరు మాత్రము మనకి యోహాను గారు తెలియపరచలేదు. ఇక్కడ మనం ఆధ్యాత్మికంగా ఆలోచించినట్లయితే ఆ పేరు రాయబడినటువంటి వ్యక్తి నీవు, నేను, మనమందరం. క్రీస్తు భగవాన్ని నీవు అనుసరించాలని, నేను అనుసరించాలని, మనమందరం అనుసరించాలని యోహాను గారి ముఖ్య ఉద్దేశం. కనుక ఆంద్రేయ గారు గొర్రెపిల్లైనటువంటి క్రీస్తు భగవాన్తో కలిసి వాసం చేశాను. ఆ రోజంతా కూడా ఆయనతో మాట్లాడాను. మరియా యేసు పాదాల చెంత కూర్చొని శ్రద్ధగా ఆలకించినట్లుగా ఆ రోజంతా కూడా ఆంద్రేయ మరి ఒక శిష్యుడు యేసు పాదాల చెంతనే కూర్చొని ఆయనంటే ఏంటి, ఆయన లక్ష్యం ఏంటి, దేవుడు ఆయన ద్వారా చేస్తున్నటువంటి అద్భుతమైనటువంటి రక్షణ ప్రణాళిక ఏంటని తెలుసుకొని ఆంద్రేయ మరి ఒక శిష్యుడు ఎంతో తన్మయం పొందినట్లుగా ఈనాడు సువిశేషంలో మనకు తెలియజేస్తూ ఉంది. అందుకనే మరుసటి రోజునే ఆంద్రేయ ఒక సాక్షిగా మారిపోయాడు. వెంటనే తన ఇంటికి పరిగెత్తుకుని వెళ్ళటం, తన సహోదరిని ఆహ్వానించటం, సహోదరునితో యేసు ప్రభుతో తను కలిగిన గొప్ప అనుభూతిని పంచుకోవటం, తన సహోదరుని యేసు చెంతకు నడిపించటం. యేసు భగవానుడు ఆ సహోదరుడైనటువంటి పేతురు గారిని చూసి అతన్ని రాయిగా సంబోధించడం, వారిద్దరు కూడా క్రీస్తు ప్రభుని ప్రేమైన శిష్యులుగా, అపోస్తలుగా జీవించడానికి అంగీకారాన్ని తెలియచేయటం ఈనాడు మనం సువిశేషములు గమనిస్తూ ఉన్నాం. ప్రేమైనటువంటి సహోదరి సహోదరులారా, ఆంద్రేయ మరియు శిష్యుడు యేసు ప్రభుని అనుసరిస్తున్నప్పుడు యేసు భగవానుడు ఏమి వెతుకుతున్నారని అడుగుతున్నారు. అనగా వాళ్ళు ఆధ్యాత్మికమైన చింతను వెతుకుతూ ఉన్నారు, మానసికమైన ఆనందాన్ని వెతుకుతూ ఉన్నారు, రక్షణను వెతుకుతూ ఉన్నారు, దేవుని యొక్క దైవ కుమారుడు యొక్క స్పర్శను కోసం వెతుకుతూ ఉన్నారు. కనుక వారు తెలియజేసినప్పుడు క్రీస్తు భగవానుడు అంటారు వెంటనే, మీరు వచ్చి చూడండి, కమ్ అండ్ ఎక్స్పీరియన్స్. ఇది మన జీవితంలో మనం అందరం చేయవలసినటువంటి ముఖ్యమైనటువంటి ఘట్టం. ప్రేమైన విశ్వాసులారా, చాలా వరకు కూడా మనము క్రీస్తు ప్రభుని వెతకడం కోసం ప్రయత్నం చేయట్లేదు. సో నానాటికి భోజనం లాగా మనకి ఏదో అవసరం ఉన్నప్పుడు ప్రార్థన చేసుకోవడం, దాన్ని పొందడం, మళ్ళీ మర్చిపోవడం, తిరిగి మన జీవన శైలిలో మనం అందరం కూడా జీవితాన్ని కొనసాగించడం. కానీ క్రీస్తు భగవానుడు ఆయన ఆదిలోనే శిష్యుల్ని పిలిచినప్పుడు వచ్చి చూడండి, కమ్ అండ్ ఎక్స్పీరియన్స్, ప్రభు ఎంత మంచివారో మీరు వ్యక్తిగతంగా తెలుసుకొనండి, మీ కుటుంబాన్ని కూడా తెలియపరచండి, సంఘానికి తెలియపరచండి, దైవరాజ్య నిర్మాణం కోసం కృషి చేయండి అని క్రీస్తు భగవానుడు మనకు ఆహ్వానిస్తూ ఉన్నాడు. కనుక మరి యొక్క శిష్యుడు ఎవరు అంటే నీవు, నేనని గుర్తుపెట్టుకుందాం. వచ్చి చూడండి అనేటువంటి ఆ పిలుపునికి మనం స్పందించుదాం. వ్యక్తిగతమైన ప్రార్థనలో గడుపుతూ, సంఘ ప్రార్థనలో గడుపుతూ యేసు భగవానుడు ఎవరు, ఈరోజు ఆయన నాకు ఏమి పాఠం నేర్పిస్తూ ఉన్నాడు, ఎలా జీవించమని కోరుతూ ఉన్నాడని మనం ఆత్మ పరిశీలన చేసుకుంటూ ఆయన ప్రేమైన శిష్యుడిగా జీవించడానికి మనం సంపూర్ణమైన అంగీకారం తెలియజేద్దాం. ఆయన మన కోసం పంపబడిన దేవుని గొర్రెపిల్ల, మన కోసం చంపబడిన దేవుని గొర్రెపిల్ల, మన కోసం వధించబడిన దేవుని గొర్రెపిల్ల అని మనం అందరం కూడా ఆ గొర్రెపిల్ల అనేటువంటి దైవ కుమారుని విశ్వసించుదాం, రక్షణ పొందుదాం. దేవుడు మనలను, మన కుటుంబాలను దీవించునుగాక. ఈనాడు సంక్రాంతి పండుగ చేసుకుంటున్న ప్రతి తెలుగు బిడ్డలకు దేవుడు దీవించాలని మనం అందరం కూడా ప్రార్థన చేద్దాం.